అర్ధాకలి అన్నపూర్ణ 23 అన్నపూర్ణ కేంద్రాలను మూసివేసిన కాంగ్రెస్ సర్కార్ ₹5 భోజన కేంద్రాలు 150 నుంచి 127కు కుదింపు, అధికారుల పర్యవేక్షణ కరువు, తగ్గిన భోజనం నాణ్యత, ఒక్కో కేంద్రం నుంచి 300 మందికి అందించలేని దుస్థితి, కేసీఆర్ హయాంలో పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు. మొత్తానికి ఇగో ఈ అన్నపూర్ణ సెంటర్లు ఉన్నాయి కదా, హైదరాబాద్లో కావచ్చు, కొంత మెయిన్ సిటీల్లో ₹5కు భోజనం. ఓ పప్పు వేస్తాడు, ఇంత పెరుగు పోస్తాడు, పెరిగాడా పప్పు సాంబారు ఇవి రెండే, పచ్చడి ఒకటి, అయినా 3 ఏదో కడుపు నిండాలి. పప్పు సాంబారు ఇంత పచ్చడి. ఇక గదే కంట్రోల్ బియ్యమే పెట్టేది, వాళ్ళేం సన్న బియ్యం బాస్మతి బియ్యం తీసుకొచ్చి వాళ్ళు కూడా పెట్టింది లేదు. కానీ ఇవి చాలా సెంటర్లో కనబడేది. యూసఫ్గూడ సెంటర్ దగ్గర ఒకటి ఉండేది, అక్కడ నుండి మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కిందికి ఒకటి ఉండేది, తెలంగాణ భవన్ పైన బసవతారకం హాస్పిటల్ దగ్గర అదొకటి, గచ్చిబౌల్ సైడ్ ఒకటి, ఇటు సికింద్రాబాద్ సైడ్ 2-3 ఉండే. ఇట్లా హైదరాబాద్లో 150 సెంటర్లు ఉండే. 150 సెంటర్లను కాస్త ఏం చేసిండ్రు, 127 సెంటర్లకు కుదించిండ్రు. మరి మీ సొంత డబ్బులు ఏమన్నా పెట్టి ఇవి ఇస్తానులా? గదే కంట్రోల్ బియ్యం తీసుకపోయి ఆడ పోతే వాళ్ళు అనుకొని వాళ్ళు ఎవరైతే వాటిని నడిపిస్తారో ఆ కేంద్రాలను నడిపించే నిర్వాహకులకు మీరు సకాలంలో డబ్బులు అందిస్తే వాళ్ళు ఈ సెంటర్లు నడుపుతారు. అసలు ఈ సెంటర్లను పెంచాలి కదా, సెంటర్లను పెంచవలసింది పోయి తగ్గిస్తారా మీరు? హైదరాబాదుకు ఆకలితోటి అనేక రాష్ట్రాల నుండి పని చేసుకోవడానికి వస్తారు. ఏ ఊరు, ఏ జిల్లా, ఏ రాష్ట్రం అని చూడకుండా ఈ ₹5 భోజనం అందరిని ఆదుకునేది. అది ఎవరికి కీర్తి? అది తెలంగాణ కీర్తి. హైదరాబాదుకు పని కోసం పోతే ఏ రాష్ట్రం అని అడగకుండా ₹5కు భోజనం పెట్టినని ఇక్కడికి వచ్చిన వేరే రాష్ట్రం వాళ్ళు చెప్పుకుంటే అది ఎవరికి కీర్తి? తెలంగాణకు కీర్తి, తెలంగాణలో పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కీర్తి. ఆ కీర్తిని గత ప్రభుత్వం బీఆర్ఎస్ మెయింటైన్ చేసింది. మీరు ఈ కేంద్రాలను తగ్గించి పరేసింది. ₹5కు కడుపు నింపే భోజనం పెట్టించిన దాన్ని మీరు ఈ సెంట్రల్ తగ్గించుకుంటూ పోతా అంటే ఇంకా మీకు పేరేడ వస్తుంది? మీ మీద దుమ్మెత్తిపోతారు తప్పించి మిమ్మల్ని ఎవడు పొగడడు.